అయ్యో, శేఖరన్ ఇచ్చిన ఫోన్ ఏమైంది? ఓ, గదిలో పడిపోయి ఉంటది. దీంతో గదిలో ఉన్న ఫోన్ కి ఫోన్స్ ఎత్తే గదిలో పెద్దబాబు గారు ఏమనుకుంటున్నారో తెలుస్తాది. అట్టకి ఫోన్ పనిచేస్తున్నదో లేదో తెలుస్తాది. పార్వతి, మొండి గటం. నువ్వు ఎలా రావో చూస్తా. నేను రప్పిస్తాను. ఏ పార్వతి, పార్వతి, నా కళ్ళలో పౌడర్ పడింది. వినిపించట్లేదా? పార్వతి, మీరు కూడా నాటకాలు ఆడతారా? ఆడండి. పార్వతి వస్తున్నావా? నిజంగానే మంటగా ఉంది. పెద్దబాబు గారు, మంటగా ఉంది పార్వతి. అప్పటి నుంచి అరుస్తున్నాను. ఇప్పుడు వచ్చేది? నిజంగానే మీకేమైనా అయితే పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. కానీ మీరిప్పుడు నాటకాలు ఆడుతున్నారని తెలిసి కూడా వచ్చాను. నేనేం చేసినా నీకు తెలిసిపోతుందా? తెలుస్తాది. కానీ మీకే నేనేం చేస్తున్నానో తెలియట్లేదు. ఆగు పార్వతి. మీరు నా దారికి వచ్చేదాకా మనసు విప్పి మాట్లాడుకోవడం కుదరదు. ఇలా తయారయ్యేంటి పార్వతి? ఆడవాళ్ళు అలిగితే ఎట్టా ఉంటుందో మీకు తెలియాల. ఇందులో తెలుసుకునేదేముంది పార్వతి? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తప్పు చేయనివ్వను. గంట అయినా నాకు గొంతు నొప్పి తగ్గట్లేదా అంటే అది పార్వతిలా లేదు, అపర ఖాళీలా ఉంది. దానికి అసలు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియడం లేదు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ప్లీజ్ ఆంటీ చెప్పండి. ఆంటీ చెప్పండి. ఇప్పుడు చెప్పు, అఖిలాండేశ్వరి ఇలాగే ఉంటుంది కదా? కట్టు బొట్టు అన్ని అచ్చు ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు తన్నింట్లోంచి తప్పించాలి. లోపలికొచ్చే ముందు తలుపు తట్టి రావాలని తెలీదా? అమ్మగారైతే అడిగేదాన్ని. చూసారా ఆంటీ, దీనికి ఎంత పొగరో. గొంతు పిసికినా నీకింకా మాటలు వస్తూనే ఉన్నాయి. గట్టిదానివే. ఆంటీ, మీ ముందే ఇది ఎలా మాట్లాడుతుందో చూడండి. మా అమ్మగారికి నన్ను చెప్పుకుంటే నా బాధలు తగ్గేవి. నువ్వు మీ అమ్మగారికి చెప్పుకుంటే మటుకు నొప్పి తగ్గనే తగ్గదు. షట్ అప్! ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో గుర్తు పెట్టుకో. వెనకాల గోతులు తీసి మీ ముందు. నోరు ముయ్యకపోతే చెంప పగులుతుంది. మా అమ్మగారు సెయ్యెత్తితే పులి మీద పడే ముందు ఎట్టా ఉంటాదో అట్టా ఉండేది. మీరు సెయ్యెత్తితే దౌర్జన్యం చేయడానికి ముందుకొచ్చినట్టుగా ఉంది. సెయ్యి దించండి చాముండేశ్వరి గారు. దీన్ని షూట్ చేసి పారేయండి. నోరు మూసుకొని ఉండు. వత్తాసు పలుకుతూ బతికిపోవద్దు.
నా చెయ్యి పట్టుకున్నావు అంటే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు పార్వతి. మీరు మా అమ్మగారు కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇందులో సాక్ష్యమేముంది? ఎత్తిన చెయ్యి దించరు మా అమ్మగారు, దెబ్బ పడాల్సిందే. తప్పు మాట అన్నా, తప్పు పని చేసినా శిక్షించాల్సిందే. కానీ మీరు ఆగిపోనారు. ఎందుకంటే మీరే పెద్ద తప్పు. మా అమ్మగారిని ఏడు దాచిపెట్టినారో చెప్పండి. ఈ గదిలోనే దాచినారు కదా. ఆహా వెళ్ళవే, అక్కడ మూట గట్టి మూల పెట్టాను చూడు. బాగా వెతుకు, ఇదిగో గదంతా వెతుకు, వెళ్ళు. ఈ గదిలోనే ఉంటారు, నాకు బాగా తెలుసు. ఓయ్, నువ్వనుకునే అమ్మగారు ఈ గదిలో లేకపోతే ఈ ఇంటికున్నది ఒక్క అమ్మగారు, అది నేనేనని ఒప్పుకుంటావా పార్వతి? అత్తగే ఒప్పుకుంటాను. కానీ మీరు ఈ గదిలో ఉండకండి. ఏదో ఒక మాయ చేస్తారు. అంటే మేము ఇప్పుడు బయటకు వెళ్ళాలంటావా? అవును, మోసం చేస్తే నేనెట్టా వెతకాలా? ఓకే ఖుషి, ఆంటీ నువ్వు పద. ఆంటీ దాని మాటకి మీరు నమ్మించాలి అంటే తప్పదు. అయినా రూమ్ లో అఖిలాండేశ్వరి లేదు కదా, నువ్వెందుకు వరి అవుతావు? అమ్మగారు ఈడ లేరని నాకు తెలుసు చాముండేశ్వరి. ఆంటీ చూడు పార్వతి, పిచ్చిదాన్లా గదంతా వెతికావు, నీకు ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. ఇప్పుడైనా నేను చెప్పినట్టు విను, అర్థమైందా? మీ మాట నానెందుకు వింటాను? మిమ్మల్ని మా అమ్మగారని ఎట్ట కొలుస్తాను? పార్వతి, ఇందాక ఒప్పుకున్నావు కదా, చూసారా అంటే అది ఎలా మాట మారుస్తుందో. ఆ పార్వతి మొండిది, పట్టుదలతో ఉంది, అలాగే చేస్తుంది. వీళ్ళు గదిలోకి వెళ్లారు. ఏం మాట్లాడుకుంటారో వింటాను. మాట్లాడుకోండి, మొత్తం వింటాను. ఇప్పుడేం చేద్దామంటే? ఆలస్యం చేయకుండా పని కానివ్వాలి. ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే అందరి ధ్యాస దృష్టి మళ్లుతుంది. అది ఎంత ఆలోచించినా అంత పట్టట్లేదా అంటే? ఆవేశంతో దాన్ని రెచ్చగొట్టకు. దాన్ని వదిలిపెట్టి మిగతా వాళ్ల మీద ఫోకస్ చెయ్యి. వెళ్ళు.
సరే ఆంటీ. మేగోటి పార్వతి, వీళ్ళ మాటలు వింటుంటే ఇంట్లో గొడవలెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళ కుట్రని జరగనివ్వను, అమ్మగారిని దూరం కానివ్వను. చెప్తా. శేఖర్, వెహికల్ రెడీ చే. ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతే మహీసార్ బాధపడతాడు చంద్రముఖి. మహి బాధపడ్డం కన్నా ఐశ్వర్య తనని బాధ పెట్టడం బాలేదు శేఖర్. నా వల్ల ఐశ్వర్య వాళ్ళ జీవితంలో లేనిపోని ఇబ్బందులు రాకూడదు. మహీసార్తో ఒక మాట చెప్పి బాధపడతాడు శేఖర్. చెప్పకుండా వెళ్ళిపోతేనే మంచిదనుకుంటున్నావా చంద్రముఖి? ఇట్లాంటి పరిస్థితుల్లో వెళ్లిపోయి ఏడు తలదాచుకుంటావు. శేఖరన్న కాపలా కాసిన ఆ నీలాంబరి వేసే ఎత్తులకు కుట్రలకు ఏదైనా జరగరాంది జరిగితే? జరుగుతుందేంటో ఐశ్వర్యకి తెలియకూడదంటే నేను దూరంగా వెళ్లాల్సిందే పార్వతి. ఐశ్వర్య బాగుండాలంటే ఇదంతా తప్పదు. నేనిక్కడే ఉంటే నేనే నిజం చెప్పేస్తానేమోనని భయం కూడా ఉంది. ఇప్పుడెక్కడికి పోవద్దు చంద్రముఖి. టైం వస్తే నానే చెప్తాను. నువ్వు ఇప్పుడు గడప దాటితే ఈ ఇంటికి కీడు జరుగుతుంది. అదేంటమ్మా? అవునన్నా, అది ఎట్టగనేది నేనిప్పుడు చెప్పలేను. కానీ నేను వెళ్తేనే. అలాగే వెళ్ళు చంద్రముఖి. సినిబాబు గారు, మీరు కూడా? అవును వదినా. చంద్రముఖి ఇక్కడే ఉంటే ఐశ్వర్య ఏం చేస్తుందో, తను ఏం చేసుకుంటుందన్న భయం నాకుంది. శేఖర్, బ్యాగ్ తీసుకో. సినిబాబు గారు, నా మాట వినండి. కనీసం చంద్రముఖి ఈ సమస్య నుంచి బయటపడే వరకైనా. ప్లీజ్ వదినా, ఆపొద్దు. పద శేఖర్. ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికెళ్తున్నారు? నేను వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిపోతున్నానంటీ. అయ్యో రామా, నిన్నెవరు వెళ్ళమన్నారని ఇలా చేస్తున్నావు? అఖిలక్క మనసు నొచ్చుకుంటుంది. అయినా వెళ్ళక తప్పదాంటీ. శేఖర్, పద. ఆగండి. ఐశ్వర్య, నీకు చెప్పే వెళ్దాం అనుకున్నాను. తలుపేసుందని డిస్టర్బ్ చేయలేదు. ఇంతలో నువ్వే వచ్చావు. వెళ్తున్నాను ఐశ్వర్య. నా వల్ల నీకే ఇబ్బంది రాకూడదు. చూసావా బంగారం, చంద్రముఖిని ఇప్పటికైనా అర్థం చేసుకో. నాటకానికి మాటలు చాలు మహి. శేఖర్, ఆ బ్యాగ్ ఎందుకు? మేడం, ఈ లగేజ్. అంత షో చేయక్కర్లేదు శేఖర్. మహి చంద్రముఖి ఆడుతున్న నాటకంలో నీ పాత్ర ఎంతవరకు ఉందో నాకు తెలియదు గాని. ఐశ్వర్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు దూరంగా ఉండాలని కదా వెళ్తున్నాను. దూరం అయ్యేది నువ్వు కాదు, మహికి నేను దూరం అవుతున్నాను. నువ్వు బయట ఎక్కడో ఉంటే మహి నీకు దగ్గర అవుతాడు. ఐష్, అది మ్యాడ్. పిచ్చి మాటలు మాట్లాడుకో. మేడం, మహీసార్ని చంద్రముఖిని అపార్థం చేసుకోకండి. అక్రమ సంబంధాలు బయట పడనంత వరకు అవి సున్నితమైన సంబంధాలాగే హుందాగా కనిపిస్తాయి శేఖర్.
అమ్మాయి గారు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. లేదు పార్వతి, తప్పు చేయాలనుకున్నది వీళ్ళు. నా కన్ను గప్పి పిచ్చి వేషాలు వేశారు. నేను కనిపెట్టేసరికి లగేజ్ సర్దుకుని వెళ్లిపోతోంది. ఇప్పుడు బయటికి వెళ్తే వీళ్ళ నాటకాలు నేను కనిపెట్టలేను కదా, అందుకే వెళ్ళకూడదు. ఇక్కడే ఉండాలి. నా ముందుంటేనే వీళ్ళ రాసలీల. మహి, సిద్బాబు గారు, చెప్తే విందు, తెలుసుకునేంత ఓపిక కూడా లేదు. అలాంటప్పుడు నోరు మూసుకుని ఉండాలి కానీ పిచ్చిదాల్లా మాట్లాడకూడదు వదినా. అమ్మాయి గారు దయచేసి గొడవలు పడకండి. చంద్రముఖి ఇంట్లోనే ఉండాలంటారు అంతేగా? నేనుండను పార్వతి. ఉండాలి. గడప దాటిపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. దేవుడా, అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. అర్థం చేసుకోలేనప్పుడు నేనుండకూడదని వెళ్తున్నానంట. ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే అని నువ్వు డిసైడ్ అయితే నాకు, నా బిడ్డకి, మహికి నీకు ఏ సంబంధం లేదని ప్రమాణం చేసి వెళ్ళు. ఐశ్వర్య, ఎస్, ప్రామిస్ చేయి. అబద్ధం చెప్తే నా బిడ్డ మీదొట్టే. ఐశ్వర్య నీకేమైనా? నువ్వు మాట్లాడుకో. నాకు పిచ్చి అనుకో, ఏవైనా అనుకో. చంద్రముఖి ఇక్కడ ఉంటేనే నేను ఏమైనా కనిపెట్టగలను. నాకు నువ్వు కావాలి అనుకుంటే తను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి. నేను చేస్తూ బతకలేను మహి. నేను వెళ్తాను, వెళ్ళిపోతాను. దయచేసి నా మాట వినండి. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. ఈ గొడవని పెద్దది చెయ్యొద్దు. వెళ్లిపోయే వాళ్ళని ఆపుతావేంటి పార్వతి? చంద్రముఖి ఉంటుంది చిన్నమ్మ గారు. తను ఇంటికి మంచి చేయాలని వచ్చినది. అది జరిగేదాకా చంద్రముఖి ఇక్కడే ఉండాలి, అంతే. జరగరాంది జరిగితే బయటికి పోతేనే జరుగుతాది. ఉంటే ఇంకేం జరుగుతుందో. అలా మాట్లాడకు పిన్ని. వదిలే చిన్నబాబు, నీకున్న ఫ్రస్ట్రేషన్ తో ఏం చేస్తావో ఏంటో. నాకెందుకొచ్చింది, నేను వెళ్తాను. శేఖరన్న, చంద్రముఖిని గదిలోకి తీసుకెళ్ళు. పద చంద్రముఖి, చంద్రముఖి, పద. సిన్నమ్మాయి గారు, సిన్బాబు గారు, ప్లీజ్. ఛా, అమ్మగారి జాడ కనిపెట్టాలి అంటే చంద్రముఖి ఈడనే ఉండాలా? శ్రీవారిలో ఎంత మార్పు వచ్చిందేటి? నా మొగుడు ఎంత మంచోడైపోయాడో. ముద్దు పెట్టాలనిపిస్తుంది. సిన్నమ్మాయి గారు, సిన్బాబు గారు, ఏడున్నారా రండి. పెద్దబాబు గారు నా మాట నమ్ముతున్నారు. పార్వతి, సైలెన్స్. ఊరికి ఎలా ఉండబుద్దవుతుంది? నేను నలిగితేనే కదా ఇదంతా జరిగింది. బా, అలాంటిదేం లేదు. ఒప్పుకోవడానికి మొహమాటం అడ్డొస్తుందా? పర్లేదులే, నేను చెప్పినట్టే ఇంటే ఈ ఇంటికే మంచి జరుగుతాది.